ఎవ్రీవన్, వెల్కమ్ టు మౌనికా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మా వినాయకుడిని నిమజ్జనం జరుగుతుంది. సో ఇంట్లో అయితే పూజ కంప్లీట్ చేశాను, ప్రసాదం చేశాను. మా అత్తయ్య రెడీ అవుతుంది, నేనైతే రెడీ అయిపోయాను. పూజారి రాగానే పూజకైతే వెళ్ళాలి. మేమైతే ఏం రెడీ చేసామో చూపిస్తా, వెయిట్. ముందు ఇంట్లో పూజ అయితే కంప్లీట్ చేశాను. హారతి రెడీ చేసి పసుపు, కుంకుమ, అక్షింతలు, చక్కెర, పూలు అన్నీ పెట్టాను. తర్వాత ప్రసాదం అయితే చేశాను, రవ్వ కేసరి. పూలు అయితే పెట్టాను, పూలమాల గుచ్చాలి. పూజారి అయితే వచ్చాడు. నేను మా అత్తయ్య కలిసి పూజకైతే వెళ్తున్నాం. మా హస్బెండ్ అయితే అక్కడే ఉన్నాడు. హారతి, పూలు, ప్రసాదం తీసుకొని అయితే మేమిద్దరం పూజకైతే వెళ్తున్నాం. పూజ అయితే స్టార్ట్ అయిపోయింది, అందరూ పూజకైతే వచ్చారు. ఏంటి అమ్మాయి స్టార్టింగ్ డే కనిపిస్తే మళ్ళీ ఎండింగ్ డే కనిపిస్తుంది పూజకి అని అనుకుంటున్నారా? లేదండి, మేమైతే 9 days డైలీ మార్నింగ్ పూజకైతే వచ్చాము. బట్ నాకు పూజ వీడియో తీసే అంత టైం అయితే అస్సలు లేదండి. ఎందుకంటే మాకు పూజారి ఎర్లీ మార్నింగ్ 6 o'clock అయితే వస్తాడు. మేము ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి పనులు చేసుకొని స్నానం చేసి ఇంట్లో పూజ చేసి ప్రసాదం రెడీ చేసుకొని 6 o'clock అయితే రెడీగా పూజకు ఉండాలండి. అందుకే వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు. మేమైతే లాస్ట్ ఇయరే కంకణం కట్టుకుందామని డిసైడ్ అయ్యాం, కానీ మాకు అప్పుడు వేలు లేక కట్టుకోలేకపోయాం. సో ఈ ఇయర్ అయితే ఫైనల్గా కంకణం కట్టుకొని పూజ అయితే కంప్లీట్ అయితే చేసాం. అక్కడ లెఫ్ట్ సైడ్ నిల్చున్నాడు చూడండి, అతని పేరు అయితే మల్లికార్జున్, నాకు తమ్ముడు అవుతాడు. కంకణం కట్టుకున్నాడు, కానీ ఒక్కరోజు కూడా పూజకైతే అటెండ్ అవ్వలేదు. స్టార్టింగ్ డే వస్తే మళ్ళీ ఎండింగ్ డేనే వచ్చాడు. పూజారి అయితే గట్టిగా క్లాస్ అయితే తీసుకున్నాడు. డైలీ ఇక్కడే పడుకొని మార్నింగ్ లేచి వెళ్ళి పూజకైతే రాలేదు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరైతే కొబ్బరికాయలు కొట్టి దేవుడికి అయితే నైవేద్యం చూపిస్తున్నారు. ఇక్కడ చూడండి, మా సిస్టరు వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఫేస్ అయితే దాచిపెట్టుకుంటుంది. వెనకాల మా సిస్టర్ ఉంది, నాకు తోటి కోడలు. ఇది చూడండి, ఇక్కడ మా అత్తయ్య. ఫైనల్లీ నేను राजाय नमः। ओम स्वस्ति साम्राज्यं राज्यं वैराज्यं परमेष्टिं राज्यं समग्रैषाः सर्वसार्वायशक्तिः सर्वोदाग्नः सुवर्ण मन्त्रपुष्पं समर्पयामि। कर्पूरमङ्गलारति गौरी मनोहरा ఫైనల్గా హారతి ఇచ్చి పూజ అయితే కంప్లీట్ చేశారు. నెక్స్ట్ మెయిన్ దేవుడి కలశం, ప్రసాదం లడ్డు, దేవుడి దగ్గర పెట్టిన యాపిల్ పండ్లు, ఎలక్కాయలు, ఇవన్నీ అయితే కంకణం కట్టుకున్న వాళ్ళకి ఓట్లో అయితే పెడతాడు పూజారి. 9 days పూజకైతే అటెండ్ అయిన వాళ్ళకి అయితే కలశం ఇస్తారు. అందులో బియ్యం ఉంటాయి, అవి వండుకొని తినాలి. యాపిల్ పండు అయితే ఇస్తారు, దాన్ని కట్ చేయకుండా అయితే తినమని చెప్తారు. నెక్స్ట్ ఎలక్కాయ ఇస్తారు. ముందుగా అందరికైతే అక్షింతలు అయితే వేస్తున్నాడు పూజారి. చూడండి, ముందుగా మాకైతే కలశం చెంబు అయితే ఇస్తున్నారు. మా ఆయన చేతిలో కలశం చెంబు పెట్టి మా ఇద్దరికి బొట్టు పెట్టారు. తర్వాత నాకైతే యాపిల్ పండు అయితే పెడతారు. గౌరమ్మ పెట్టి యాపిల్ పండు అయితే నా ఒడిలో పెడతారు. యాపిల్ పండుని అయితే కట్ చేయకుండా తినమని చెప్తారు. మాతో పాటు మా మావయ్య వాళ్ళు కూడా కంకణం అయితే కట్టుకున్నారు. మా మావయ్యకైతే కొబ్బరికాయ అయితే పెడుతున్నారు. మా అత్తమ్మకైతే గౌరమ్మ పెట్టి యాపిల్ పండు అయితే ఇస్తారు.
నెక్స్ట్ అయితే ప్రసాదం లడ్డు పెడతారు. ప్రసాదం లడ్డునైతే మా ఇంటి పక్కన మా బావ వాళ్ళైతే 26,000కి వేలం వేసి ప్రసాదం లడ్డునైతే దక్కించుకున్నారు. సో వాళ్ళకైతే ప్రసాదం అయితే పెడుతున్నారు. అలాగే లడ్డుతో పాటు ఆ అక్కకైతే యాపిల్ పండు అయితే పెడతారు. తనకి యాపిల్ పండు ఏలక్కాయ పండు అయితే 2 పెడుతున్నారు. నెక్స్ట్ అయితే ప్రసాదం లడ్డు పెడతారు. ప్రసాదం లడ్డునైతే మా ఇంటి పక్కన మా బావ వాళ్ళైతే 26,000కి వేలం వేసి ప్రసాదం లడ్డునైతే దక్కించుకున్నారు. సో వాళ్ళకైతే ప్రసాదం అయితే పెడుతున్నారు. అలాగే లడ్డుతో పాటు ఆ అక్కకైతే యాపిల్ పండు అయితే పెడతారు. తనకి యాపిల్ పండు ఏలక్కాయ పండు అయితే 2 పెడుతున్నారు.